ఏపీ ఎస్ఆర్టీసీ బస్ సర్వీసులు, బస్ స్టేషన్లు, డిపో మేనేజర్ ఎవరు చూస్తున్నావు? రా రా, నీకోసం వెయిట్ చేస్తున్నా. ఏంటి ఇంకా మారలా? 7.3% మైనస్లో ఉన్నావు. నీ పక్క ఆఫీసర్ 8.15 ప్లస్ అయితే నువ్వు 7.35. రమ్మ నీ ఫేస్ అందరూ చూపించి పైకెక్కు. ఏంటి చెప్పు, ఏం చేస్తావు చెప్పు. నేను తమాషాకు చెప్పడం లేదు. ఒక్క నిమిషం కూర్చో తల్లి. నేను శాస్త్రీయంగా చేస్తున్నా. నువ్వేదైనా తప్పంటే నేను కరెక్ట్ చేస్తాను, కానీ పని చేయనంటే మాత్రం కుదరదు. సార్ ఇంప్రూవ్ చేసుకోండి సార్. సార్ ప్రస్తుతానికి ఇంప్రూవ్ చేసుకోండి సార్. నా వచ్చేసింది సార్, ఇంప్రూవ్ చేసుకోండి సార్. ఎన్ని రోజుల్లో చేస్తావు సార్? 2 వీక్స్లో చేసుకోండి సార్. ఓకే సార్. నేను మళ్ళా నాకు రికార్డు ఉంటుంది. నువ్వు ఇచ్చిన మాట కూడా రికార్డ్ చేస్తా సార్. అది కూడా పెడతా కంప్యూటర్లో. బీ కేర్ఫుల్ సార్. నమస్తే. ఓకే, థ్యాంక్స్. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీసెస్ డిహెచ్హెచ్ 1% ప్లస్ ఉంది. ఓకే, వాళ్ళని కూడా అభినందిస్తున్నా. జాగ్రత్త చూసుకుని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంకో పక్క అన్నా క్యాంటీన్ 89.14% ఉంది. 3.21% పాజిటివ్ ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి పేదవాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టే పవిత్రమైన కార్యక్రమం. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 0.5% ఉన్నాడా? ఓకే, ఇంకా ఇంప్రూవ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. స్ట్రీట్ లైట్స్, డ్రింకింగ్ వాటర్ -0.9. చూడమ్మా, కొంచెం ఇంప్రూవ్ చేయాలి. ఎక్కడున్నాయో ప్రాబ్లమ్స్ చూసుకోండి, ఇంప్రూవ్ చేయండి. ఆర్ఓఆర్ సర్వే 2.70% ప్లస్లో ఉన్నారు. అభినందనలు, కంగ్రాచులేషన్స్ అయ్యా. అదే మరి ఏపీఎస్ఆర్టీసీ బస్ సర్వీసులు మాత్రం బెటర్గా ఉన్నారు. 1.66% పాజిటివ్గా ఉన్నారు స్టేట్ కంటే. వెహికల్ రిజిస్ట్రేషన్లో 0.45 ప్లస్లో ఉన్నారు. ఆర్ఎన్బి 2.28%. పార్ట్ హోల్స్లో మీరు మైనస్లో ఉన్నారు. ఎప్పుడు కంప్లీట్ చేస్తా చెప్పు. నేను ఎక్కడ కూడా పార్ట్ హోల్ రోడ్డు మీద గుంత పడకూడదు. గుంత పడితే మాత్రం నిన్ను వదిలిపెట్ట. ఎస్ సార్, నమస్తే సార్. ఈ జూన్ కన్నా కంప్లీట్ చేస్తాను సార్. మన మార్చ్ ఎండింగ్లో మన టెండర్స్ పిలిచాం సార్. 82 వర్క్స్ తమరు శాంక్షన్ ఇచ్చారు. ఆ వర్క్స్ జూన్ కల్లా కంప్లీట్ చేస్తాను. జూన్ ఫస్ట్ వీక్. బీ కేర్ఫుల్. ఎస్ సార్, నోటెడ్ సార్. రేషన్ 0.22% మైనస్. రేషన్ ఏమయ్యా, ఏంటి రీసైక్లింగ్ ఏమైనా పోతున్నాయా? రైస్ ఏమైనా రీసైక్లింగ్ పోతా ఉందని అడుగుతున్నా. ఎక్కువ పైకి ఎక్కువ మైనస్లో ఉన్నామా? నాయకత్వాన్ని ఇవ్వాలి. నాకు నాయకులు కావాలి. ఊంకొట్టేవాళ్ళు కాదు, తల ఉంచేవాళ్ళు కాదు, సార్. ఇది ఎస్ మాస్టర్లు కాదు. డెవలప్ చేస్తాం సార్. డెవలప్. ఓకే. అదే మరి మిడ్ డే మీల్ స్కీమ్ దానికంటే ముందు గంజాయి కూడా ఇంకా నెగిటివ్ ఉంది. ఎస్పీ గారు మీరు కూడా నోట్ చేసుకోండి. పబ్లిక్ టాక్ సరిగా లేదు. బీ కేర్ఫుల్. నేను మీ ఎస్పీ అయినా కలెక్టర్ అయినా అందరూ సమానమే. అందరం కూడా బాధ్యత ఉండాల్సింది. కేర్ ఆఫ్ యువర్ డిపార్ట్మెంట్. రెండోది మిడ్ డే మీల్ స్కీమ్. ఎక్కడున్నారు? ఆఫీసర్ ఉన్నాడా? ఏంటా నీది కూడా బాగాలేదా? 2.23% మైనస్లో పైకి. ఏం చేస్తావు చెప్పు, మైక్ తీసుకో. సార్, ఈ రీసెంట్గా గౌరవ మంత్రి గారు ఈ మిడ్ డే మీల్స్ మీద ఫీడ్బ్యాక్ బాగుండలేదని యాప్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు సార్. అక్కడి నుంచి డెవలప్ అవుతుంది సార్. రీఓపెనింగ్కి ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తాం సార్. నమ్మకమేనా? నమ్మకమే సార్. మా మంత్రి గారు ఇది రెగ్యులర్గా చూస్తున్నారు. బీ కేర్ఫుల్. నమ్మకంగా పనిచేయండి సార్. మళ్ళా రెండోసారి చెప్పించుకోకూడదు సార్. నాయకుడు అంటే ఫస్ట్ టైమే చెప్పించుకోకూడదు సార్. నేను అడగరని చెప్పి అనుకున్నారు. నేను మిమ్మల్ని వదిలిపెట్టను సార్. నీ రికార్డ్ అంతా నీ వెంటనే ఉంటుంది ఇంకా భవిష్యత్తులో కూడా.
సార్ ఏ ఆఫీసర్ మీరు బాగా పనిచేయండి, ఎత్తుక్కుంటూ వచ్చి మీకు దండేస్తా. ఏం చేయాలో చేసే బాధ్యత నాది. బాగా పని చేయకపోతే మాత్రం నా కమిట్మెంట్ నా కోసరం కాదు, మీకోసరం కాదు, వీళ్ళ కోసం, ప్రజల కోసం. సార్. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తప్పకుండా సార్. ఓకే. ఇంకో పక్క టెంపుల్ సర్వీసెస్. ఏమమ్మా తల్లి, దేవుళ్ళని గాలి కొదిలి పెట్టావు, పైకి రా, పైకి రమ్మా. 3.33% మైనస్లో ఉన్నావు రాష్ట్రానికంటే. ఇంప్రూవ్ చేస్తాను. చేస్తావా? నమ్మకమేనా? నీ మీద నీకు నమ్మకం ఉందా? ఉంది సార్. ఓకే. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. బెస్ట్ ఆఫ్ లక్ చెప్దాం. థ్యాంక్ యూ సార్. కరెక్ట్ చేసుకోండి. ఓకే. దెన్ సీడ్ విషయం కూడా పోయినసారి మైనస్లో ఉన్నారు. బీ కేర్ఫుల్. ఇప్పటి నుంచే ప్రికాషన్ తీసుకోండి. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ 1.33% బెటర్గా ఉన్నారు. అంటే ఈ రోజుల్లో అంతమంది 2.5 ఇంకా బాగా చేయడానికి అవకాశం ఉంది. కాలేజ్ ఎడ్యుకేషన్ రావాయ, తొందరగా నిలబడుకోండి. ముందు ఆ షీట్ ఇవ్వండి వాళ్ళకు. లేడా? కాలేజ్ ఎడ్యుకేషన్ లేడు. 3.05% ప్లస్. లీవ్లో ఉన్నాడా లేదంటే డొమ్మా కొట్టాడా? కలెక్టర్ని కనుక్కోమంటున్నా. ప్రైమరీ హెల్త్ ఇంకో పక్క డిఎంఈ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీస్. నువ్వు డిఎంహెచ్నా? డిఎంఈ సూపర్నెంట్. ఒకసారి పైకి రండి. ఇక్కడ హాస్పిటల్స్ది మొత్తం 2.37%. ఇంకో పక్కన ప్రైమరీ హెల్త్ సెంటర్స్, అప్పర్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ రెండు కలిపి 0.67. ఇంకా ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది. ఇంప్రూవ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇంకో పక్కన మీరు చూస్తే అన్నా క్యాంటీన్, దానికంటే ముందు ఎన్టీఆర్ భరోసా స్కీమ్ రాష్ట్రం కంటే కూడా ఒక 1% ఎక్కువ ఉంది. ఇంకా పెంచుకోవాలి. నువ్వేనా? ఇంకా పెంచాలి. స్టేట్లో కంటే బెటర్గా ఉన్నావు, కానీ ఇప్పుడు 93లో ఉన్నావు. 95, 96కి వెళ్ళాలి. గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. నేను ముందే చెప్పాను, అన్నింటికంటే హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ 92% ఉండే డిపార్ట్మెంటు పెన్షన్ల పంపిణీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పామరు నియోజకవర్గంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సెటిలైట్ సెంటర్ ఏర్పాటు చేయమని కోరారు. నేను పూర్తిగా రికమెండ్ చేస్తా. మినిస్టర్తో మాట్లాడతా. ఎంపీగా ఢిల్లీకి వెళ్ళి ఆ పని కూడా చేసుకొని వస్తారు. ఇంకో పక్కన బందర్ పోర్ట్ని అతి తొందరలో పూర్తి చేసి ఈ ప్రాంత అభివృద్ధికి అంకితం చేసే బాధ్యత తీసుకొస్తాం. అక్కడంతా బందర్ పోర్ట్ అనుసంధానంగా పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, పిల్లలకు ఉద్యోగాలు ఇవన్నీ ఇవ్వడానికి ముందుకు పోతాం. ఎంత ల్యాండ్ ఉంటే అంత ల్యాండ్ కూడా తీసుకొని